వాటర్ మిలన్ తింటే ఇంత లాభాలు, ఇన్ని లాభాలు ఉంటాయి వాటర్ మిలన్ తింటే. అవేమేమి లాభాలంటే, వాటర్ మిలన్ తిన్నామనుకో డిహైడ్రేట్ కాము, దాంతోపాటు బీపీ కంట్రోల్ ఉంటుంది. అండ్ దీంట్లో పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, విటమిన్ ఉంటుంది. అండ్ దాంతో విటమిన్ ఏ, విటమిన్ సి, అదేవిధంగా ఈ పండులో మనం తెల్లటి భాగం ఉంటుంది చూడు, ఆ భాగంలో విటమిన్ సి, విటమిన్ B6 కూడా ఉండడం జరుగుతాయి. ప్రోటీన్ ఉంటుంది. సో ఇవన్నీ హెల్త్కి చాలా మంచిది. అతి ముఖ్యంగా మనం తిన్న ఆహారం జల్దీగా తొందరగా డైజెషన్ అయ్యే విధంగా చేయడం జరుగుతుంది. దాంతోపాటు మన బీపీని కూడా కంట్రోల్ ఉంచడం జరుగుతుంది. హెల్త్ కూడా చాలా మంచిది. హెయిర్ ఫాలింగ్ తగ్గిస్తుంది. దాంతోపాటు బాడీ కూల్ ఉంచుతుంది. చర్మం కూడా మన హెయిర్ అంటే మన చర్మం కూడా గ్లో అయ్యే విధంగా చేయడం జరుగుతాయి. అంటే మన స్కిన్ గ్లో అవ్వడం జరుగుతుంది తినడం వల్ల. అండ్ చాలామంది దీన్ని తినచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డాక్టర్ని కూడా అడిగి తినండి. అండ్ దీంట్లో ఉన్న గింజలు ఉంటాయి, ఆ గింజలను కూడా ఎండకి పెట్టుకొని, అంటే అవి ఎండిపోయేదాకా వెయిట్ చేసి ఎండకి సూర్యుడికి అంటే ఎండలో పెట్టుకొని అవి ఎండిన తర్వాత వాటిని వేయించుకొని కూడా తినచ్చు. సో అందులో ప్రోటీన్ ఉండడం జరుగుతుంది, కాల్షియం ఉంటుంది, విటమిన్ ఉండడం జరుగుతుంది. సో దాంతోపాటు ఇది మనిషి యొక్క బీపీని కంట్రోల్ ఉంచడం జరుగుతుంది. సో మనిషి డిహైడ్రేట్ అయిన అనుకో, సో హెల్తీగా ఉంచడం జరుగుతుంది. నీరసంగా ఉన్న వాళ్ళు దీన్ని తాగొచ్చు, తినచ్చు. దాంతోపాటు ఎవరైతే జిమ్కి వెళ్తారో, జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత బాడీ పెయిన్స్ ఉంటాయి. సో ఈ పుచ్చకాయ జ్యూస్ అయినా వాళ్ళకి ఆ నొప్పులని తగ్గుముఖం పట్టడం జరుగుతాయి. సో ఇన్ని లాభాలు ఉన్నాయి వాటర్ మిలన్ తింటే. సో ఎండాకాలం చాలా అవుతుంది, అదే వేసవి కాలం చాలా అవుతుంది. సో ప్రతి ఒక్కరు తినరి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెళ్ళి మీ డాక్టర్ని అడగచ్చు. అండ్ దాంతోపాటు హార్ట్లో ఉన్న డిసీజ్ని కూడా ఇది తగ్గించడం జరుగుతుంది. సో నా సజెషన్ ఏంటంటే ఎక్కువగా తినకుర్రి. సో ఏదైనా అధికంగా తింటే చాలా ప్రాబ్లమే. సో లిమిట్లో తినరి. మంచిది కదా అని అధికంగా తిన్నామనుకో అదే ఎఫెక్ట్ అవుతుంది. సో లిమిట్లో తినరి. ఓకే, రైట్.